హాయ్ ఫ్రెండ్స్. హిందూ ధర్మంలో దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి గురించి అందరికీ తెలుసు. కానీ ఎంతో మహాశక్తివంతమైన ఒక దేవి ఉన్నారు. ఆమె గురించి చాలామందికి తెలియదు. ఆమె పేరు శ్రీ వారాహీదేవి. శత్రువులను క్షణాల్లో సంహరించే శక్తి ఆమెది. భక్తులను కంటికి రెప్పలా కాపాడే దివ్యమాత కూడా ఆమెనే. అందుకే శాక్త సాంప్రదాయాల్లో వారాహీదేవికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. అయితే వారాహీదేవి ఎవరు? ఆమెకు వరాహముఖం ఎందుకు ఉంది? లలితాదేవితో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? వారాహి నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాలు, శాక్త సాంప్రదాయాల ప్రకారం వారాహీదేవి సప్తమాతృకలలో ఒకరు. బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి ఈ ఏడుగురు దేవతలను కలిపి సప్తమాతృకలు అంటారు. వీరిలో ప్రతి ఒక్కరూ ఒక్కో దేవుని శక్తి స్వరూపం. వారాహిదేవి విష్ణుమూర్తి వరాహ అవతారం శక్తి నుండి ఆవిర్భవించిన దివ్య రూపంగా ఆరాధించబడుతుంది. వరాహ అవతారంలో మహావిష్ణువు భూమిని రక్షించినట్లే వారాహీదేవి కూడా ధర్మాన్ని రక్షించే శక్తిగా భావించబడుతుంది. అందుకే ఆమెకు వరాహముఖం, మానవ శరీరం ఉంటుంది. ఈ రూపం భయపెట్టడానికి కాదు, దుష్టులను సంహరించి సజ్జనులను కాపాడే అపార శక్తికి ఇది ప్రతీక. శాక్త సాంప్రదాయాల్లో, ముఖ్యంగా లలితోపాఖ్యానంలో వారాహిదేవికి మరింత గొప్ప స్థానం ఉంది. బండాసురుడు అనే మహారాక్షసుడు దేవలోకాలను ఆక్రమించి దేవతలను తీవ్రంగా బాధించినప్పుడు దేవతల ప్రార్థనలతో ఆదిపరాశక్తి లలితా త్రిపుర సుందరిగా అవతరించింది. ఆమెతో పాటు అనేక దివ్యశక్తులు కూడా అవతరించాయి. వారిలో అత్యంత ముఖ్యమైన వారు వారాహిదేవి. లలితాదేవి సైన్యానికి సేనాధిపతిగా ఉన్నది కూడా వారాహిదేవే. ఆమెను దండనాథ లేదా దండని అని కూడా పిలుస్తారు. దండనాథ అంటే దండును అంటే సైన్యాన్ని నడిపించే అధిపతి. లలితాదేవి ఆజ్ఞలను యుద్ధరంగంలో అమలు చేసిన మహాశక్తి వారాహిదేవి. బండాసురుని సేనల్లో విషంగుడు, విషక్రుడు వంటి మహారాక్షసులున్నారు. వారిపై జరిగిన యుద్ధాల్లో వారాహిదేవి తన అసాధారణ పరాక్రమాన్ని ప్రదర్శించింది. ఆమె గర్జనకే రాక్షస సేనలు వణికిపోయాయని శాక్త సాంప్రదాయం చెబుతుంది. ఆమె ప్రయోగించిన దివ్యాయుధాల ముందు ఎన్నో రాక్షస సేనలు క్షణాల్లో నాశనమయ్యాయి. అందుకనే ఆమెను శత్రునాశిని, రక్షకమాతగా భక్తులు భావిస్తారు. వారాహిదేవి చేతుల్లో హలం, ముసలం వంటి ఆయుధాలు కనిపిస్తాయి. ఇవి కేవలం ఆయుధాలు మాత్రమే కాదు, భక్తుల జీవితంలో ఉన్న అజ్ఞానం, భయం, అహంకారం, ప్రతికూల శక్తులను తొలగించే దివ్య చిహ్నాలుగా కూడా భావిస్తారు. ఇప్పటిదాకా మనం వారాహిదేవి ఎవరు, ఆమెకు వరాహముఖం ఎందుకు ఉంది, లలితాదేవితో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి అనే విషయం గురించి తెలుసుకున్నాము. మరి ఇప్పుడు అసలు వారాహి నవరాత్రులు అంటే ఏంటో చెప్తాను, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో కంటిన్యూ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటిదాకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వారాహి నవరాత్రులు అంటే చాలామంది ఇది పురాణాల్లో చెప్పబడిన పండుగ అనుకుంటారు. కానీ వాస్తవానికి పురాణాల్లో వారాహి నవరాత్రులు అనే పేరుతో ప్రత్యేక ఉత్సవం గురించి ప్రత్యక్ష ప్రస్తావన లేదు. అయితే వారాహిదేవి మహిమ, ఆమె ఆరాధన, ఆమె మంత్రాలు, ఆమె ఉపాసన గురించి తంత్ర గ్రంథాలు, శ్రీవిద్య సాంప్రదాయాలు, లలితోపాఖ్యాయనం వంటి గ్రంథాల్లో విస్తృతంగా వివరించబడింది. ఆ సాంప్రదాయాల ఆధారంగానే ఆషాఢ శుక్లపక్షంలో జరిగే గుప్త నవరాత్రులను వారాహిదేవి ఆరాధనకు అత్యంత పవిత్రమైన కాలంగా భావించడం ప్రారంభమైంది. అందుకే నేడు చాలామంది వీటిని వారాహి నవరాత్రులు అని కూడా పిలుస్తున్నారు. గుప్త అంటే రహస్యమైనది. అంటే ఈ నవరాత్రులు బహిరంగ ఉత్సవాల కంటే ఎక్కువగా అంతర్ముఖ సాధనకు సంబంధించినవి. శారదా నవరాత్రులాగా భారీ వేడుకలు జరగవు. ఈ 9 రోజులు చాలామంది భక్తులు ఇంట్లోనే లేదా దేవాలయాల్లో ప్రశాంతంగా వారాహిదేవిని ఆరాధిస్తారు. శ్రీవిద్య ఉపాసకులకు ఈ 9 రోజులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ కాలంలో మంత్రజపం, శ్రీచక్ర ఆరాధన, హోమం, దేవీ పూజ వంటి ఆధ్యాత్మిక సాధనలు చేస్తారు.
ఈ వారాహి నవరాత్రుల్లో పూజా విధానం గురించి చాలామంది భక్తులకు ఒక సందేహం అయితే ఉంటుంది. వారాహి నవరాత్రులు ఎలా చెయ్యాలి? తప్పనిసరిగా కలశ స్థాపన చెయ్యాలా? అఖండ దీపం వెలిగించాలా అని. సాధారణ గృహస్థులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భక్తి, శ్రద్ధ ఉంటే ఎంతో సరళంగా కూడా వారాహి దేవిని ఆరాధించవచ్చు. ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ శుక్ల పాడ్యం నుంచి నవమి వరకు ఉంటాయి. ఈ 9 రోజులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు. ఈ వారాహి నవరాత్రులు చేయాలి అనుకున్న వాళ్ళు ఇంట్లో పూజ గదిలో శ్రీ వారాహి దేవిది ఒక చిన్న ఫోటో ఉంటే సరిపోతుంది. తప్పనిసరిగా కలశ స్థాపన చేయాల్సిన అవసరం లేదు. అలాగే అఖండ దీపం కూడా తప్పనిసరి కాదు. అమ్మవారికి ఎర్రటి పూలతో అలంకరణ చేసి ధూపం, దీపం, గంధం, కుంకుమ, పుష్పార్చన చేసి అనంతరం నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. ప్రతిరోజు నైవేద్యంగా వడపప్పు, పానకం ఖచ్చితంగా ఉండాలి. వీటితో పాటు మీ శక్తిని బట్టి పాయసం కానీ, పరవాన్నం కానీ, లేకపోతే పులిహోర కానీ, ఇతర సాత్విక నైవేద్యాలు కూడా సమర్పించవచ్చు. పూజ సమయానికి వస్తే సాధారణంగా ఉదయం కూడా పూజ చేయవచ్చు. అయితే కొన్ని శ్రీ విద్యా సాంప్రదాయాల్లో వారాహిదేవి ఆరాధనను సాయంత్రం లేదా రాత్రి వేళల్లో చేయటం విశేషమైనదిగా భావిస్తారు. అందువల్ల చాలామంది భక్తులు సాయంత్రం 6 గంటల తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో పూజను ప్రారంభించి తమకు వీలైనంత సమయం భక్తితో ఆరాధిస్తారు. పూజ సమయంలో శ్రీ వారాహి అష్టోత్తర శతనామావళి, వారాహి స్తోత్రాలు, కుంకుమార్చన లేదా అమ్మవారి నామస్మరణ భక్తితో పారాయణ చేయవచ్చు. లేదు ఇవన్నీ చదవలేము అని అనుకుంటే మాత్రం ద్వాదశ నామాలు 9 సార్లు కానీ 11 సార్లు కానీ చదవండి. ఇలా ఫోటో కాకుండా మేము విగ్రహం పెట్టి పూజ చేసుకుంటాము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అర్చకుల మార్గదర్శకత్వంలో మాత్రమే పూజ చేయాలి. మరి వారాహిదేవినే ఎందుకు ఆరాధిస్తారు అంటే, భక్తుల విశ్వాసం ప్రకారం వారాహిదేవి శత్రు బాధలను తొలగించే శక్తి. మన జీవితంలో కనిపించే శత్రువులు మాత్రమే కాదు, భయం, నిరాశ, నిస్పృహ, ప్రతికూల ఆలోచనలు వంటి అంతర్గత శత్రువులను కూడా తొలగిస్తుందని నమ్మకం. వ్యాపారంలో ఆటంకాలు, ఉద్యోగ సమస్యలు, కుటుంబ కలహాలు వంటి ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కూడా చాలామంది వారాహిదేవిని భక్తితో ప్రార్థిస్తారు. ఆమె అనుగ్రహంతో ధైర్యం, స్థిరత్వం, విజయ సిద్ధి కలుగుతాయని విశ్వసిస్తారు. భారతదేశంలో వారాహిదేవికి అంకితమైన అనేక ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో వారాహిదేవిని విశేషంగా ఆరాధిస్తారు. ముఖ్యంగా శ్రీ విద్య సాంప్రదాయాన్ని అనుసరించే ఆలయాల్లో వారాహిదేవికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వారాహిదేవి ఉగ్ర రూపంలో కనిపించిన తన భక్తుల పట్ల అపారమైన కరుణ కలిగిన తల్లిగా శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. నిజమైన భక్తితో ప్రార్థించే వారికి ధైర్యం, రక్షణ, ఆధ్యాత్మిక పురోగతి ప్రసాదిస్తుందని విశ్వాసం. అందుకే ప్రతి సంవత్సరం ఆషాఢగుప్త నవరాత్రుల సమయంలో లక్షలాది మంది భక్తులు వారాహిదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఆమె అనుగ్రహాన్ని కోరుకుంటారు. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ధర్మాన్ని కాపాడే దివ్యశక్తిని స్మరించే పవిత్ర కాలం. లలితాదేవి సేనాధిపతిగా, దుష్ట సంహారినిగా, భక్త రక్షకిగా వెలుగొందిన వారాహిదేవిని స్మరించడం ద్వారా మనలోని భయం తొలగి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరగాలని మన సాంప్రదాయం బోధిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే జై వారాహి మాత అని చెప్పి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.